వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు రాజీవ్. నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నికల్ ఫీల్డ్లోని. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉండేది నాకు. డిఫరెంట్ మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ వర్క్ చేసేవాడిని. ఇప్పుడు టెక్నికల్ లీడ్గా, మార్కెటింగ్ హెడ్గా ఈ స్వస్థ సూచన అనే సంస్థలో నేను వన్ ఆఫ్ ది మెంబర్. నేను మన స్వస్థ సూచన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. స్వస్థ సూచన అంటే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హెల్త్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజలకి మనం అందరము ఒక 100% యాక్యురేట్గా రిజల్ట్స్ మనం అందించి, నెక్స్ట్ అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం చేస్తున్నాము. ఇందులో మనం మెయిన్గా అకాడమిక్స్, నెక్స్ట్ రీసెర్చ్, నెక్స్ట్ డిజిటల్ హెల్త్ కేర్. ఇప్పుడు అకాడమిక్స్ అంటే ఇందులో కోర్సెస్, పీజీ డిప్లొమా కోర్సెస్, మనం కాస్మెటాలజీ కోర్సు, నెక్స్ట్ అదేవిధంగా డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్సు, ఈ 2 కోర్సుని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము. సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ అయ్యింది. 2 batches కూడా రిలీవ్ అయ్యాయి మన ద్వారాను. నెక్స్ట్ అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది సబ్బవరంలో ఉంది, రీసెర్చ్ సెంటర్ అది. దాని ద్వారా ఏంటంటే మనం ఒక ఏఐని ఉపయోగించుకుంటూ మెడికల్ పరంగా మనం దాన్ని డెవలప్ చేస్తున్నాము. ఎలాగంటే లైక్ డిఫరెంట్ మనం ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా చేసాము, 6 projects వరకును. అందులో 6 projects 3 projects కంప్లీట్ అయిపోయాయి. సో బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా హెల్త్ స్క్రీనింగ్ గ్రాఫ్, అదొక ప్రాజెక్ట్ చేసాము. అదేవిధంగా ఇంకా 3 projects కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి మెయిన్ మార్కెటింగ్ కూడా ఉంది, డిజైన్ సొల్యూషన్స్ అని. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాంతో కూడా మనము, అది కూడా వన్ ఆఫ్ ది ఎంటిటీ, సబ్ ఎంటిటీ మన దాంట్లోని. అదేవిధంగా మనం డిజిటల్ పరంగా మనం కన్సిడర్ చేసుకుంటే ఆన్లైన్ హెల్త్ కన్సల్టెన్సీ అంటే మనం ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. మనం ఎప్పుడు ఆన్లైన్ మనం డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము. సో వాళ్ళ ద్వారా, దాని ద్వారా మనం స్వస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ సైన్స్ ఉంది, అది మన ఇన్స్టిట్యూట్, స్వస్థ సూచన యొక్క ఎంటిటీ అది. సో దీని ద్వారా మనం కోర్సెస్ కండక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్తున్నాము. హోమియోపతి ఫిజిషియన్ని. సో స్వస్థ సూచన అనేది 2023లో ఎస్టాబ్లిష్ చేసాము. ఇమీడియట్గా డే 1 నుంచి కూడా మనం అకాడమిక్స్, రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్, డిజిటల్ హెల్త్లో ఫోకస్ చేసాం. అకాడమిక్స్ అనేసరికి హోలిస్టిక్ థెరపీస్. జనరల్గా ఈ రోజుల్లో ప్రజలకి అల్లోపతినే కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, న్యాచురోపతిలో కావచ్చు, అలా డిఫరెంట్ సిస్టమ్స్లో కూడా చాలా డిసీజెస్కి సొల్యూషన్ అనేది ఉంది అనేది కొంతవరకు అవేర్నెస్ ఉంది. దాన్ని మనం ఇంకొంచెం ఎలాబరేటెడ్గా అసలు ఎలా అయితే ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది అనే ఉద్దేశంతో ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మొత్తం అన్ని సిస్టమ్స్, ఈ స్వస్థ సూచనలో ఏంటంటే మొత్తం అన్ని సిస్టమ్స్ని, ఎల్లోపతిలో ఉన్న అన్ని స్పెషలైజేషన్స్తో పాటు హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, ఇలా అన్ని సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసి మనం ఇనిషియేట్ చేసాం. దానివల్ల ఏంటంటే ఎవరైనా ఒక కన్సల్టేషన్కి కాల్లో కానీ లేదంటే డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కండిషన్ని చూసి మన డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం వల్ల ఏంటి, ఆల్రెడీ అప్పటికే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అసలు వాళ్ళు ఎలాంటి ఒక కండిషన్లో బేస్ చేసి ఉన్నారు అని. దాని తర్వాత మనమే సజెస్ట్ చేస్తాం, ఏంటి మీరు ఇలాంటి ఒక ట్రీట్మెంట్లోకి వెళ్తే, ఈ పర్టికులర్ ఆయుర్వేదంకో హోమియోపతికో వెళ్తే కూడా మీకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది, ఒకసారి మీరు చూడండి అని మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మన అడ్వైజ్ని తీసుకొని ఇనిషియేట్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఎన్నో కేసెస్ 20+ వరకు, లైక్ సోరియాసిస్ కేసెస్ అండ్ ఈవెన్